నమో వెంకటేశాయ. ధర్మమేఘ ప్రవర్షణ ధర్మ మార్గ ప్రదర్శన గోవింద గోవింద. ధర్మఛాయా సమాహార ధర్మగ్లానే సముద్ధార గోవింద గోవింద. ధర్మస్య సత్సారమవేత్సి నూనం కర్మాది సాధ్యస్య మనోగతస్య దుర్మానవానామపి ధర్మదేశాత్ శర్మార్థదాతాసి సమస్త్వమేవ అని నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ధ్యానించుకుంటూ శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీవరాహార్తదేశాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనివాసాయ శుద్ధాయ భక్తానాం గతయే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతరసైకఫలేన యుక్తం ద్వైపాయన ప్రముఖ సేవితమూలభాగం స్కంధోపసేవిషుకసూతరవైర్విశిష్టం భక్త్యాగమం భజత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. పరీక్షన్ మహారాజు గారు దిగ్విజయ యాత్రకు బయలుదేరారు. దిగ్విజయ యాత్రలో భాగంగా ఆయా దేశాలను గెలుచుకున్నారు, ఆయా ప్రదేశాల మీద ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. దిగ్విజయ యాత్ర సాగుతూ ఉండగానే వాళ్ళ తాతల గురించినటువంటి మంచి మాటలను ప్రతి ప్రదేశంలోనూ వినటం అనేది జరిగింది. ఆ తాతలు మాటలు క్రమక్రమంగా శ్రీకృష్ణుడి యొక్క మాహాత్మ్యం వైపుగా వెళ్ళటం అనేది కూడా గమనించాడు. తాతలకు ఆ శ్రీకృష్ణుడికి ఉండేటువంటి సంబంధాన్ని గమనించుకుంటూ వస్తున్నాడు. శ్రీకృష్ణుడి యొక్క గొప్పదనం ఎంత గొప్పగా ఉంది అనే విషయాన్ని కూడా క్రమక్రమంగా అర్థం చేసుకున్నాడు. క్రమక్రమంగా ఈ దిగ్విజయ యాత్రలోనే భగవంతుడి మీద భక్తిని తనకు తెలియకుండానే తాను పెంచుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో
దిగ్విజయ యాత్ర సాగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక ఏకాంత ప్రదేశంలో ఒక దృశ్యాన్ని పరీక్షణ్ మహారాజు గారు చూశారు. ఆ దృశ్యం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉండటం అనేది గమనించారు. ఏమా దృశ్యం అంటే, ధర్మ పదైకేన చరన్ విచ్ఛాయాముపలభ్యగాం పృచ్ఛతి స్మ అశ్రువదనాం వివత్సామివ మాతరం. భూమి ఆవు రూపంలో, గోవు రూపంలో ఉంది. ఆ భూమిని ధర్మం ఒక వృషభ రూపంలో అంటే ఆంబోతు రూపంలో చూడటం అనే సంగతిని ఈయన గమనించాడు. ఒక ఆవు ఆంబోతు కలిసి ఉన్నాయి, అవి మాట్లాడుకుంటున్నట్లు, వాళ్ళ భాషలో అవి మాట్లాడుకుంటున్నట్లు ఉన్నాయి. కానీ ఈయన దివ్యశక్తి సంపన్నుడు కాబట్టి ఉన్న ఈ రెండు, ఆవు ఆంబోతు వేరెవరో కాదు, ఆవు గోమాత అంటే భూమి, ఆంబోతు అంటే వృషభుడు ఆయన ధర్ముడు అని కనిపెట్టాడు. కనిపెట్టడం అనేది ఎలా కనిపెట్టగలిగాడు అంటే, దివ్య శక్తితో పాటుగా ఈ ఆంబోతుకు 4 కాళ్ళు ఉండవలసింది కాస్త 3 కాళ్లే ఉన్నాయి. ధర్మం అనేది 4 కాళ్ల మీద నిలబడి ఉండాలి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కాలు క్రమక్రమంగా పోతూ ఉండగా కలియుగం అనేటువంటి కాలానికి వచ్చేసరికి ఒకే కాలుతో నిలబడి ఉంటుంది అనేటువంటి శాస్త్రవాక్యాలు పరీక్షణ్ మహారాజు గారికి తెలుసు. అందుకని పదైకేన చరన్, ఒకే కాలుతో నడుస్తోంది, ఒకే కాలుతో ఉంది అంటే ఈ వృషభం ధర్మం కాక మరొకటి కాదు అని కనిపెట్టాడు. ఎదురుకుండా ఉండేటువంటి ఆవు, గోవు భూమి తప్ప మరొకటి కావడానికి వీల్లేదు. ఎందుకంటే ఆవిడ విచ్ఛాయ, కళ్ళ తప్పి ఉంది. కళ్ళ తప్పి ఉన్నది భూమి కాక ఈ సందర్భాల్లో మరొకటి కావటానికి వీల్లేదు. విచ్ఛాయాం ఉపలభ్యగాం. ఇంతేకాదు ఆ గోవు కన్నీరు కారుస్తోంది. అశ్రువదన, కన్నీరు కారుస్తూ ఉంది. కన్నీరు కారుస్తూ ఉంది, కళ తప్పి ఉంది అంటే ఆవిడ భూమాతే అవ్వాలి, మరొకటి అవ్వటానికి వీల్లేదు అని కనిపెట్టాడు. అందులోనూ వివత్సామివ మాతరం, ఆ భూమి పక్కన దూడలేదు, దూడలేని ఆవుగా ఉంది. కళ్ళలోంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. మొహం మొత్తం కాంతి విహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ ఆవు భూమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈయన కనిపెట్టేశాడు పరీక్షణ్ మహారాజు గారు. ఈయన కనిపెట్టి వాళ్ళిద్దరూ ఏమిటి, ఎందుకు ఇలా కలుస్తున్నారు అని అనుకునే లోపలేనే వృషభ రూపంలో ఉండేటువంటి ధర్ముడు భూదేవిని అడగటం మొదలుపెట్టాడు. పృచ్ఛతి స్మ అశ్రువదనాం వివత్సామివ మాతరం. ఆంబోతు రూపంలో, వృషభ రూపంలో ఉండేటువంటి ధర్ముడు భూదేవిని కొన్ని ప్రశ్నలు వేయటం అనే దాన్ని కూడా గమనించాడు. ఏం ప్రశ్నలు వేశాడు అంటే, ధర్మ ఉవాచ, ఆ ధర్ముడు వేసిన ప్రశ్నలను బట్టి ఈయన ధర్ముడే అనే విషయాన్ని కనిపెట్టేశాడు. లేకుండా కూడా కనిపెట్టగలిగిన పరిస్థితిలోనే అక్కడ సందర్భమంతా ఉంది అని చూశాడు. ధర్ముడు, ఆంబోతు రూపంలో ఉండేటువంటి ధర్ముడు, వృషభ రూపంలో ఉండేటువంటి ధర్ముడు గోవు రూపంలో ఉండేటువంటి ఆవును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? కచ్చిత్ భద్రేనామయమాత్మనస్తే విచ్ఛాయాసిం లాయతేషన్ ముఖేన ఆలక్షయే భవతీమంతరాధిం దూరే బంధుం శోచసి కంచనాంబా అని. భద్రే, అందరికీ మంచిని చేసేటువంటి ఓ గోమాత, ఆత్మనః కచ్చిత్ అనామయ తే, నీవు ఆరోగ్యంగానే ఉన్నావు కదా, నీకేమీ రోగాల్లాంటివి రాలేదు కదా. నీకు రోగాల్లాంటివి వచ్చినాయి అంటే నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ కూడా రోగాలు వచ్చేసినట్లే. ఇంతమందికి మంచి చేసేటువంటి నీకు రోగాలు రావటానికి వీల్లేదు, రోగాలు ఉండవు కూడాను. కాబట్టి కచ్చిత్ భద్రే అనామయం ఆత్మనస్తే,
నీ శరీరానికి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగానే ఉన్నావు కదా. ఈ మాట ఎందుకు అడుగుతున్నాను అంటే, విచ్ఛాయాసి మ్లాయత ఈషత్ ముఖేన, నీ మొహం కాస్తంత కాంతివిహీనంగా కనిపిస్తోంది. ఈషత్ మ్లాయతా ముఖేన, మొహం వాడిపోయి ఉంది. విచ్ఛాయాసి కాంతివిహీనంగా ఉంది. నీ మొహం కాంతివిహీనంగా అలాగే వాడిపోయి ఉండటం చూస్తే నీకేమైనా కాస్త రోగం కలిగిందేమో అనేటువంటి సందేహం ఏర్పడుతోంది. బయటకు చూస్తే ఏ రోగాలు నీ శరీరంలో కనిపించటం లేదు కాబట్టి ఆలక్ష్యే భవతీం అంతరాధిం, నీకు బాహ్యమైనటువంటి శరీరంలో ఏ రోగాలు లేవు, కానీ లోపల ఏదో మానసికమైనటువంటి వ్యథ ఉందేమో అని అనిపిస్తోంది. ఆ వ్యథని నేను నీ ముఖంలో కనిపెట్టగలుగుతున్నాను. ఆలక్ష్యే అంతరాధిం, ఎందుకు నీ మొహం వాడిపోయి ఉంది, కాంతి విహీనంగా ఉంది, అలా ఉండటానికి వీల్లేదు. అలా ఉంది అంటే లోపల ఏదో నీకు మానసికమైనటువంటి వ్యథ ఉన్నట్లే అని అనిపిస్తోంది. ఆలక్ష్యే భవతీం అంతరాధిం దూరే బంధుం శోచసి కంచన అంబా. అంబా, ఓ తల్లి, నువ్వు నాకు కూడా తల్లివే, నేను ధర్ముణ్ణి కదా, ధర్ముడినైనటువంటి నాకు తల్లివి నువ్వు చక్కగా ఉంటే, నీ మీద మానవులు ఉంటే, వాళ్ళు సవ్యంగా ప్రవర్తిస్తే నేను నిలుస్తాను. నువ్వే ఆశ్రయమే గనక లేకపోతే మనిషి ఎక్కడా, మనిషి లేకపోతే ధర్మం అనే మాట ఎక్కడా? కాబట్టి నువ్వు కూడా నాకు తల్లివే, నువ్వు నాకు కూడా తల్లివే. అంబా, ఏమైనా బంధువులు ఎవరైనా దూరంగా జరిగిపోతే బాధపడుతున్నావా? నీకు కావలసిన దగ్గరగా ఉన్న, మనసుకు చాలా దగ్గరగా ఉండేటువంటి బంధువు దూరంగా జరిగిపోయాడు అనేటువంటి శోకంలో ఏమైనా ఉన్నావా? ఇలాంటి శోకం అనేది లేకపోతే నీ మొహం ఆడిపోవటం, వాడిపోవటం అనేది జరగదు. నీ మొహం కాంతిహీనంగా ఉండటం అనేది జరగదు. నీ మొహాన్ని చూస్తే మాత్రం నీకు కావలసినటువంటి ఒక బంధువు దూరం జరిగినందుకు నువ్వు బాధపడుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది అని అన్నాడు. కచ్చిద్భద్రే అనామయం ఆత్మనస్తే విచ్ఛాయాసిం లాయతా ఈషన్ముఖేన ఆలక్ష్యే భవతీమంతరాధిం దూరే బంధుం శోచసి కంచన అంబా అని అడిగాడు. అడిగినవాడు ధర్ముడు ఊరుకోవచ్చు కదా. ఇది ఒక్కటే కాదు, నీ ముఖం వాడిపోవటానికి రకరకాల కారణాలు ఉండి ఉండవచ్చు. సుమారుగా 10-15 కారణాలు ఉండొచ్చు. ఆ 15 కారణాల్లో లేదా 10 కారణాల్లో ఏ కారణమై ఉండొచ్చు అనైనా నాకు చెప్పు అని పై శ్లోకాల్లో వరుసగా ప్రశ్న వేసుకుంటూ వచ్చాడు. అడుగుతున్నాడు. పాదైర్న్యూనం శోచసి మైకపాదం ఆత్మానం వా వృషలైర్భోక్ష్యమాణం అహో సురాదీన్ హృతయజ్ఞభాగాన్ ప్రజా ఉతస్మిన్ మఘవత్యవర్షతి అని. నువ్వు 4 కాళ్ల మీద నడవవలసినటువంటి నేను ధర్ముణ్ణి ఒకే కాలు మీద నడుస్తున్నాను అనే బాధలో ఏమైనా ఉన్నావా? పాదైర్న్యూనం శోచసి మా ఏకపాదం, ఒకే కాలు మీద నడుస్తున్నాను అని నన్ను చూసి నువ్వేమైనా బాధపడుతున్నావా? ధర్మానికి 4 కాళ్ళు ఉండాలి. సత్యం, దయ, తపః, దానం అని 4 కాళ్ళవి. సత్యము, దయ, తపస్సు, దానం అనే 4 కాళ్ళు. ఆ 4 కాళ్లలో సత్యం ఎప్పుడో ఊడిపోయింది, దయ అనేది లేకుండా పోయింది, అలాగే తపస్సు అనేది అటకెక్కిపోయింది. కాస్తో కూస్తో దానం అనేటువంటి ఒకే కాలు మిగిలింది. ఒకే కాలు మీద ఈడ్చుకుంటూ నేను నడుస్తున్నాను అనేటువంటి బాధలో ఉన్నావా? పాదై న్యూనం శోచసి మా ఏకపాదం. ఇది నీ దుఃఖానికి కారణమైతే ఒకటి అయి ఉండవచ్చు. ఇదా? లేకపోతే ఆత్మానం వా వృషలైర్భోక్ష్యమాణం, ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి లేనటువంటి, ధర్మాన్ని
ఎదగనివ్వకుండా చేసేటువంటి లేదా ధర్మాన్ని కత్తిరించేసేటువంటి ధర్మపు పొడ కూడా లేకుండా చేసేటువంటి వృషలులు పాలకులయ్యి నిన్ను పాలించబోతున్నారు అనే విషయాన్ని ముందే కనిపెట్టి ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని బాధపడుతున్నావా? ఆత్మానం వా వృషలై భోక్ష్యమాణం. ధర్మం మీద శ్రద్ధ లేకుండా భూమిని పాలించేటువంటి పాలకులు రాబోతున్నారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందే బాధపడిపోతున్నావా? లేకపోతే అహో సురాదీన్ హృతయజ్ఞ భాగాన్. భూమి అనేది స్వర్గానికి పైలోకంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా ముఖ్యమైన ప్రాంతం అని అందరికీ తెలుసు కదా. ఈ భూమి మీద ఉండేటువంటి మానవులు యజ్ఞాలను చేస్తే ఆ యజ్ఞాల్లో వచ్చేటువంటి ఆహుతులను ఆహారంగా స్వీకరించి పైన ఉండేటువంటి దేవతలు బలపడతారు. ఆ విధంగా భూమి పైలోకానికి కూడా ఆశ్రయం. పైలోకానికి ఆశ్రయం ఎప్పుడవుతుంది అంటే ఈ భూమి మీద ఉండేటువంటి మానవులు తాము చేయవలసినటువంటి వైదికమైన యజ్ఞాలను నిరంతరం చేస్తూ ఉన్నప్పుడు అవుతుంది. కాకపోతే కాలం గడుస్తూ ఉండగా కాస్తంత ఒళ్ళు బలిసిపోయి ఈ మానవులు యజ్ఞయాగాలు చేయటం మానేస్తారు అనే భయం ఏమైనా వచ్చిందా? యజ్ఞయాగాదులు చేయకపోవటం వలన అహో సురాదీన్ హృతయజ్ఞ భాగాన్, ఆ దేవతలకు అలాగే పితృదేవతలకు ఇలాంటి వాళ్ళందరికీ కూడా యజ్ఞభాగాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను పైలోకాల వాళ్లకు సహాయం చేయలేని పరిస్థితి, లేదా నా ద్వారా, నా లోకం ద్వారా, నా శరీరం ద్వారా సహాయం అందని పరిస్థితి ఏర్పడుతుంది అని ముందే ఊహించి బాధపడిపోతున్నావా? అహో సురాదీన్ హృతయజ్ఞ భాగాన్. పోతే పోయింది, పై వాళ్లకు ఆశ్రయం కల్పించకపోతేనేమి, అందరూ అందరికీ ఆశ్రయాన్నేమి కల్పించనక్కర్లేదు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటే చాలు, నా మీద ఉండేటువంటి మానవులు సుఖంగా ఉన్నా చాలు. కానీ ఆ మానవులు మాత్రం ఎక్కడి నుంచి సుఖంగా ఉంటారు? పైన దేవతలకే గనక బలం లేకపోతే, ఆ బలాన్ని కింద నుంచి మానవులు యజ్ఞభాగాల రూపంలో అందించకపోతే, వారు బలపడకపోతే పైనుంచి వర్షం అనేది వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? ప్రజాహ ఉతస్మిన్ మఘవత్యవర్షతి. మేఘాలు వర్షించకపోతే, మేఘాలను వర్షింపజేసేటువంటి వాళ్ళు, మేఘాలు వర్షించేటట్లు చేసేవాళ్ళు బలం లేక వర్షం కురిసేటట్లు చేయలేకపోతే, నా మీద ఉండేటువంటి ప్రజలే సురక్షితంగా ఉండలేని, ఆహార భద్రతతో ఉండలేని పరిస్థితి దాపురించేస్తుంది అని భయపడి బాధపడుతున్నావా? పైలోకాలకు ఈ లోకానికి ఉండేటువంటి సంబంధం పరస్పర ఉపకార్యోపకార భావరూపం అనే విషయాన్ని గీతలో పరమాత్మ చెప్పాడు కదా. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయః పరమవాప్స్యథ అని చెప్పాడు కదా. యజ్ఞాలను మానవులతో సమానంగా సృష్టి చేసి, మానవులను ఎప్పుడైతే సృష్టి చేశారో అప్పుడే యజ్ఞాలను కూడా సృష్టి చేసి, బాబు మానవుల్లారా ఈ యజ్ఞాలను వాడుకోండి, ఈ యజ్ఞాలతో పైలోకాలలో ఉండేటువంటి దేవులతో సంబంధం పెట్టుకోండి, వాళ్లకు చిన్నపాటి ఉపకారం చేసి పెట్టండి, వాళ్ళ ఇళ్లలో కిచెన్స్ ఉండవు, వాళ్ళు వంటలు చేసుకోలేరు, వాళ్ళకి ఆహారాలు దొరకవు, మీరు కింద నుంచి వాళ్ళకి ఆహారాన్ని సప్లై చేయండి, సప్లై చేస్తే వాళ్ళు బలపడి మీ మీద అనుగ్రహంతో పైనుంచి మీకు ఆహారాన్ని వాళ్ళు సప్లై చేస్తారు, ఈ సప్లై చైన్ని వదిలిపెట్టకుండా మీరు పట్టుకోండి అని చెప్పాడు కదా. దాన్ని పట్టించుకోకుండా మానవులు పై దేవతలకు యజ్ఞభాగాలను సమర్పించకుండా, అసలు యజ్ఞాలు యాగాలు అంటే ట్రాష్ అనే పరిస్థితికి వచ్చేసి, దేవతలకు బలం లేని పరిస్థితిని వీళ్లే కల్పించి, దేవతలకు బలం లేక పైనుంచి వర్షాలను ఇవ్వలేకపోతే ఆహారం దొరక్క ఇబ్బంది పడే పరిస్థితుల్ని తమకంతట తామే కొని తెచ్చుకోబోతున్నారు అనే విషయాన్ని ముందే గమనించి బాధపడుతున్నావా అని ధర్ముడు తన మనసులో ఉండేటువంటి ఒక ఆక్రోశాన్ని, ఆవేదనని భూమాత ముందు వెళ్ళగక్కాడు. ధర్ముడు ఇలాంటి ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్ళగక్కోవటంలో ఆశ్చర్యం లేదు. భూమాత ముందు ఇది ప్రదర్శించవలసినటువంటి అవసరం ఉంది అనటంలో కూడా ఈ ప్రశ్నల్లో ఏమీ సందేహం లేదు.
పాదైర్న్యూనం శోచసి మైకపాదం ఆత్మానం వా వృషలైర్భోక్ష్యమాణం అహో సురాదీన్ హృతయజ్ఞభాగాన్ ప్రజా ఉతస్మిన్ మఘవత్యవర్షతి అని ఈ శ్లోకంలో 4 పాదాల్లోనూ 4 ప్రశ్నలు వేశాడు. పోనీ ఇది కాదు, ఈ యజ్ఞాలు యాగాలు పోని పక్కన పెట్టేద్దాము. కలిసిమెలిసి ఉండవలసినటువంటి మనుషులు, బలవంతులు బలహీనుల్ని రక్షణ చేయవలసినటువంటి పరిస్థితిలో ఉండవలసినటువంటి మనుషులు తమ తమ బాధ్యతలను పూర్తిగా పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్లు సంచరించేటువంటి రోజులు రాబోతున్నాయి అని ముందే తెలుసుకుని బాధపడుతున్నావా అని పై శ్లోకంలో అడుగుతున్నాడు. అరక్ష్యమాణా స్త్రియ ఉర్విబాలాన్ శోచస్యథో పురుషాదైర్వార్తాన్ వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మణి అబ్రహ్మణ్యే రాజకులే కులాగ్ర్యాన్ అని. ఏమ్మా, అరక్ష్యమాణా స్త్రియ, స్త్రీలను రక్షించవలసినటువంటి భర్తలు వాళ్ళని రక్షించాలి అని అనుకోని రోజులు రాబోతున్నాయి అని ఏమైనా ముందే ఊహించి బాధపడుతున్నావా? అరక్ష్యమాణా స్త్రియ ఉర్వి, ఓ భూమి, నువ్వు రాబోయే రోజుల్లో ఇది జరగబోతోంది అని ముందే తెలుసుకుని ఊహించి బాధపడుతున్నావా? బాలాన్, పిల్లల్ని రక్షించవలసినటువంటి పెద్దలు ఆ రక్షణ బాధ్యతను గాలికి వదిలేసేటువంటి రోజులు వస్తున్నాయి అని ముందే అర్థం చేసుకుని దానికోసం బాధపడుతున్నావా? లేకపోతే బాధ్యతలను వదిలేయటం, గాలికి వదిలేయటం ఇవన్నీ కాకుండా పురుషాదైర్వార్తాన్, మ్యానీటర్స్ లాగా, పురుషాదులు మనుషుల్నే తినేటువంటి మ్యానీటర్స్ లాగా ఈ స్త్రీలని, ఈ బాలుల్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుని అమ్మేసుకునో మరొకటి చేసుకునో లేదా వాళ్ళని కోసి తినేసేటువంటి పరిస్థితిని తెచ్చుకునో ఇలా ఇష్టం వచ్చినట్లు వాళ్ళ రక్షణను వదిలేయటం మాత్రమే కాకుండా వాళ్ళని హింసించే రోజులు కూడా రాబోతున్నాయి అని ముందే ఊహించి నువ్వు బాధపడుతున్నావా? అరక్ష్యమాణా స్త్రియ ఉర్వి బాలాన్ శోచస్యథో పురుషాదైర్వార్తాన్. వాళ్ళు మ్యానీటర్స్ లాంటి మనుషుల మీద పడుతుంటే ఆర్తితో అరుపులు అరుస్తూ ఉన్నారు, రాబోతోంది ఈ కాలం అనే విషయాన్ని ముందే గమనించి ముందే శోకంలో మునిగిపోయి మొహం మార్చుకుని కూర్చున్నావా? ఏ కారణంతో నువ్వు ఇలా ఉన్నావు? పోనీ దీన్ని పక్కన పెట్టేసినా రాబోయే రోజుల్లో వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మణి, బ్రహ్మకులే విద్యావేత్తలైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళ విద్యలను కుకర్మణి అంటే చెడు కర్మలకు వాడబోతున్నారు అనే విషయాన్ని ముందే ఊహించి దానికోసం బాధపడుతున్నావా? లేదా అబ్రహ్మణ్యే రాజకులే కులాగ్ర్యాన్, బ్రహ్మజ్ఞానంతో కానీ వేదంతో కానీ సంబంధం లేనటువంటి రాజకులాలలో అంటే పాలకుల దగ్గర కులాగ్ర్యాన్ మంచి వంశాలలో పుట్టినటువంటి విద్యావేత్తలు పడి ఉండవలసి వస్తోంది, రాబోతోంది అని ముందే తెలుసుకుని బాధపడుతున్నావా? ఉన్న విద్యను సక్రమంగా వాడుకోలేని వాళ్ళు రాబోతున్నారని బాధపడుతున్నావా? విద్యావంతుల్ని అవమానం చేసేవాళ్ళు రాబోతున్నారని బాధపడుతున్నావా? ఏ కారణంతో బాధపడుతున్నావు? అరక్ష్యమాణా స్త్రియ ఉర్విబాలాన్ శోచస్యథో పురుషాదైర్వార్తాన్ వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మణి అబ్రహ్మణ్యే రాజకులే కులాగ్ర్యాన్. ఏంటి కారణం? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? పోనీ ఈ కారణాలు కావు అనుకుంటే కిం క్షత్రబంధూన్ కలినోపసృష్టాన్ రాష్ట్రాణి వా తైరవరోపితాని ఇతస్తతో వాశన పానవాస స్నానవ్యవాయోన్ముఖ జీవలోకం. నువ్వు క్షత్రబంధూన్ కలినోపసృష్టాన్, క్షత్రబంధూన్ లోకాలను పాలించవలసినటువంటి వాళ్ళు, ఈ లోకాన్ని రక్షించవలసినటువంటి వాళ్ళు పూర్తిగా కలితాలూకు ధర్మాలతో కలితాలూకు గుణాలతో వ్యాపించి ఉంటారు. కలితాలూకు గుణాలతోనే నిండి ఉంటారు, మంచి గుణాలతో ఉండరు అనే విషయాన్ని ముందే కనిపెట్టేశావా? ఆ కనిపెట్టినందుకు ఆ విషయం మనసులోకి వచ్చి బాధపడుతున్నావా? లేదా రాష్ట్రానివా తైరవరోపితాని,
ఎవరికి వారు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ కలి వ్యాప్తులైనటువంటి పాలకులు మేం పాలన చేస్తాము అని ఆయా రాష్ట్రాలను, రాజ్యాలను, ప్రదేశాలను తీసుకుని వాటిని ధ్వంసం చేసేయటం, పాడు చేసేయటం, చివరికి వాటి నామరూపాలు కూడా లేకుండా చేసేయటం అనేది జరగబోతోంది అని కనిపెట్టి దాని మీద బాధపడుతున్నావా? రాష్ట్రానివా తైరవరోపితాన్ని మళ్ళీ వాళ్ళు చేతులు పెట్టారంటే ఆ రాష్ట్రం పేరే ఉండదు అనే పరిస్థితి రాబోతోంది అని ముందే కనిపెట్టావా? లేదా వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకోవటం ఎందుకు? ఒక్కొక్క పేరు పెట్టుకుని వీళ్ళిలా వీళ్ళిలా అనుకోవటం ఎందుకు? ఇతస్తతోవా అశన పాన వాస స్నాన వ్యవాయోన్ముఖ జీవలోకం. ఇతస్తత ఎటు చూసినా సరే, ఇటు చూసినా సరే, అటు చూసినా సరే, ఏ వైపు చూసినా సరే, ఏ మనిషిని వెతికినా సరే ఏం చేస్తున్నాడు అని వెతికితే చక్కగా అశనం తింటున్నాడు, పానం తాగుతున్నాడు, వాసహ మంచి బట్టలు కట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, అలాగే స్నానం ఎప్పటికప్పుడు తన శరీరాన్ని అందంగా ఉంచుకోవటం కోసం స్నానం లాంటి పనులు చేస్తున్నాడు, వ్యవాయ ఏదో సంతానాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఇలాంటి పనులేవో కొన్ని చేస్తున్నాడు. వీటి మీద ఉన్నాడు కానీ వీటిని దాటి ఒక్క పని కూడా చేయటం లేదు అనే రోజు రాబోతోంది అని ముందే కనిపెట్టి వాళ్ళ మీద బాధపడుతున్నావా? భూమి మీద ఉండేటువంటి మనిషి అంటే నా మీద ఉండేటువంటి మనిషి మిగతా ప్రాణుల కంటే, మిగతా కేవలం తిండికి, నీళ్ళకి, లేకపోతే సంతానాన్ని పెంచుకునేటువంటి పనుల కోసం తపన పడేటువంటి మిగతా ప్రాణుల కంటే కూడా ఉత్తముడుగా ఉండాలి అనుకునేటువంటి నువ్వు, ఆ ఉత్తమత్వం అనేది మనిషి యొక్క క్రియల ద్వారా తెలియాలి అనుకునేటువంటి నువ్వు, ఆ క్రియ ధర్మరూపంలో ఉండాలి అని అనుకునేటువంటి నువ్వు, ఈ మనిషి కూడా చివరికి పశువుల్లాగా, సామాన్య ప్రాణుల్లాగా అశన పాన వాస స్నాన వ్యవాయోన్ముఖ జీవలోకం. అఫ్ కోర్స్ మనిషికి ఒక్కడంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది ఇప్పటికీ, ఏంటంటే వాసహ బట్ట కట్టుకోవటం అనేది ఉంది. మిగతా ప్రాణులకు బట్టలు కట్టుకోవటం లేదు, బలవంతాన వేస్తే తప్ప ఏ కుక్కకో నక్కకో బట్టలు అనేవి రావు. మనిషికి మాత్రం వస్త్రం అనేది ఒకటి ఎక్స్ట్రా, ఇది కాక ఇంకేమీ లేదు అనే పరిస్థితికి ఏమైనా మనిషి రాబోతున్నాడు అని కనిపెట్టేశావా? కనిపెట్టి నా మీద ఉండే మనిషి, నా మీద ఉండి ధర్మంతో పై లోకాలకు వెళ్ళవలసినటువంటి మనిషి, పై ఎత్తులకు చేరవలసినటువంటి మనిషి మిగతా ప్రాణుల్లాగానే, పశువుల్లాగానే వ్యవహరించబోతున్నాడు అని ఆలోచించి కడుపులో దేవేస్తుంటే మొహం మార్చుకొని కూర్చున్నావా అని ధర్ముడు భూమిని అడిగాడు. కిం క్షత్రబంధూన్ కలినోపసృష్టాన్ రాష్ట్రాణివా తైరవరోపితాని ఇతస్తతో ఆశనపానవాస స్నాన వ్యవాయోన్ముఖ జీవలోకం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. దానికి తనంతట తాను దిగి వచ్చినటువంటి భూరి భరావతార కృతావతారస్య హరేహే ఆ శ్రీహరి యొక్క అంతర్హితస్య స్మరతి. ఆ అంతర్హితస్య ఇక్కడి నుంచి కనిపించకుండా పోయినటువంటి ఆ శ్రీహరి యొక్క కర్మాణి నిర్వాణ విలంబితాన్ని స్మరతి. ఆయన చేసినటువంటి కర్మలు, ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన చూపించినటువంటి క్రియలు, ఆయన చేసినటువంటి లీలలు, వీటి గురించి ఆలోచిస్తూ
అయ్యో ఇంతటి మహానుభావుడు, నా కోసం వచ్చినవాడు, నన్ను ఉద్ధరించడానికి వచ్చినవాడు అంతర్ధానం పొందాడే అని బాధపడుతున్నావా? ఆ శ్రీహరి యొక్క ప్రతిక్రియ సరిగ్గా జాగ్రత్తగా ఆలోచిస్తే నిర్వాణ విలంబితాని, మోక్షాన్ని ప్రతి మానవుడికి దగ్గర చేర్చేవిగా ఉంటాయి. ఏ క్రియను చూసినా సరే, ఏ క్రియని అర్థం చేసుకున్నా సరే మానవుణ్ణి మోక్షానికి దగ్గర చేసేటట్లుగా ఉంటాయి. అటువంటి క్రియలు, ప్రతిక్రియను అలాగే చేయగలగటం అనేది ఆయనకి సాధ్యం. దాన్ని కనిపెట్టడమే కొంచెం కష్టం. నువ్వు కనిపెట్టావనే అనుకుంటున్నాను. కనిపెట్టి ఆ క్రియలను గురించి ఆలోచిస్తూ ఇంతటి గొప్ప క్రియలను చేసినటువంటి ఆ శ్రీహరి, శరీరంతో నా మీద ఉండే శ్రీహరి, నా మీద తన పాద ముద్రలను వేసేటువంటి ఆ శ్రీహరి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని ఏమైనా బాధపడుతున్నావా? విసృష్ట, ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని ఏమైనా బాధపడుతున్నావా? నా కోసం వచ్చినటువంటి శ్రీహరి, నా కోసం వచ్చి నా మీద దిగి ఎన్నెన్నో క్రియలను చేసినటువంటి శ్రీహరి, ఆ క్రియల ద్వారా మానవులకు మోక్ష మార్గాన్ని ఉపదేశం చేసినటువంటి శ్రీహరి, ఎన్నెన్నో లీలలతో నన్ను అలరించినటువంటి శ్రీహరి ఈరోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే కారణంతో నువ్వేమైనా బాధపడుతున్నావా అని ధర్ముడు భూమిని అడిగాడు. యద్వాంబతే భూరి భరావతార కృతావతారస్య హరేర్ధరిత్రి అంతర్హితస్య స్మరతి విసృష్ట కర్మాణి నిర్వాణ విలంబితాని అని. ఇంకా ప్రశ్నలు వేయనమ్మా, ఇదే చివరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న. ఇదం మమాచక్ష్వ తవాధిమూలం వసుంధరే ఏన వికర్షితాసి కాలేన వ్యాతే బలినాం బలీయసా సురార్చితం కిం హృతమంబ సౌభగం అని చివరి మాటగా అన్నాడు. ఇదం, ఇప్పుడు అడిగిన దాన్ని నాకు చెప్పు. మమాచక్ష్వ, నాకు నువ్వు చెప్పు. అడిగింది ఏంటి అంటే తవ ఆదిమూలం, నీ మనసులో ఉండేటువంటి వ్యథకు మూలమేమిటి అని నేను అడుగుతున్నాను. దాని గురించి చెప్పు. తవాధిమూలం వసుంధరే, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవటానికి వీల్లేదు. వాడిపోయినటువంటి ముఖంతో నువ్వు ఉండటానికి వీల్లేదు. నువ్వు వసుంధరవి, ఎన్నెన్నో సంపదలను నీలో దాచుకున్న దానివి, ఎన్నెన్నో సంపదలను నీ మీద ఉండేవారికి అందించవలసిన దానివి. నువ్వు వాడిపోయి మాడిపోయి ఉంటే ఆ వసువులు, ఆ సంపదలు ఎవ్వరికీ అందవు. కాబట్టి నువ్వు సంతోషంగా కళకళలాడుతూ ఉండవలసినటువంటి అవసరం ఉంది. దానికి ఎవరైనా సరే కారణం తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించవలసి ఉంది. నీకేమైనా బాధ కలిగితే దాన్ని తీర్చగలిగితే తీర్చే దారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏన వికర్షితాసి, నువ్వు ఏ కారణంతో ఇలా కృషించిపోయి ఉన్నావు, మొహాన్ని మార్చుకుని కూర్చున్నావు అనే విషయాన్ని నేనైనా అడుగుతాను, నాకైనా చెప్పు. ఇవన్నీ కాదు, కేవలం కాలేన వాతే బలినాం బలీయసాం సునార్చితం కిం హృతం. ఓ అంబా, ఓ తల్లి, తే సౌభగం, నీ యొక్క ఈ అందం, కళకళలాడుతూ ఉండేటువంటి నీ యొక్క స్వభావం, ఈ కారణాలతో కాకుండా, నేను ఇంతవరకు అడిగినటువంటి కారణాలతో కాకుండా కేవలం కాలంతో మాత్రమే పోయింది అనైనా చెబుతావా? అదైనా చెప్పు. కాలం అనేది ఎవరి సౌభగాన్నైనా, ఎవరి అందాన్నైనా, ఎవరి మొహంలో కాంతినైనా పోగొట్టేది అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే కాలం బలినాం బలీయస, బలవంతులందరికంటే కూడా చాలా బలమైనది. మేం బలవంతులం అని విర్రవీగేవారు ఎవరైనా సరే కాలం ముందు మాత్రం తలొగ్గక తప్పదు. కాలగర్భంలో కలిసిపోకైతే తప్పనే తప్పదు. ఎంతోమంది బలవంతుల్ని మింగేసింది ఈ కాలం. ఎంతోమంది బలాలకు కనీసం అడ్రస్ కూడా లేకుండా చేసింది ఈ కాలం. అలాంటి కాలం నీ బలాన్ని కూడా ఏమైనా తినేస్తోందా? నీలో ఉండేటువంటి ఈ సౌభాగ్యాన్ని కాలం ఏమైనా మింగేస్తోందా అనైనా చెప్పు. కనీసం కాలమే కారణం అనైనా చెప్పు. కాలేన వాతే బలినాం బలీయస సురార్చితం కిం హృతమంబ సౌభగం. మిగతా బలవంతులకి విలువ లేదు, మిగతా బలాలకు అస్సలు విలువ లేదు. కానీ నీ బలానికి చాలా విలువ ఉంది. ఎందుకంటే సురార్చితం,
దేవతలే పూజించినటువంటి సౌభగం నీది, దేవతలే గొప్పగా కొనియాడినటువంటి బలం నీది, దేవతలే నాకు భూమి అనేది ఆశ్రయము అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి గొప్పదనం నీది. అలాంటి బలాన్ని కూడా ఈ కాలం అనేది మింగేసిందా? ఎందుకంటే కాలం యొక్క లక్షణమే అది, బలవంతుల యొక్క బలాన్ని మింగేయటం, బలవంతుల బలానికి విలువ లేకుండా చేయటం అనేది కాలం యొక్క లక్షణం. ఎందుకంటే బలవంతుడు బలహీనుణ్ణి మింగే మాట అయితే, అందరికంటే బలవంతుడు కాలం కాబట్టి మిగతా వాళ్ళ బలాన్ని మింగేయటం, వాటికి అడ్రస్ లేకుండా చేయటం అనేది కాలానికి ఒక సరదా. అలాంటి సరదాని కాలం ఏమైనా తీర్చుకుంటోందా? మొత్తం మీద ఏదో ఒక కారణం నాకు చెప్పి తీరాలి అని ధర్ముడు భూమితో అనటం అనే దాన్ని పరీక్షణ్ మహారాజు గారు విన్నాడు. ఇదం మమాచక్ష్వ తవాధిమూలం వసుంధరే ఏన వికర్షితాసి కాలేన వాతే బలినాం బలీయస సురార్చితం కిం హృతమంబ సౌభగం అని ధర్ముడు ప్రశ్నలు వేశాడు. భూమి దానికి సమాధానం చెప్పటం మొదలుపెట్టింది. ధరణ్యువాచ, ఏమడుగుతున్నావయ్యా, ఏం మాట్లాడుతున్నారు మీరు? భవాన్ హి వేద తత్సర్వం యన్మాం ధర్మాను పృచ్ఛసి చతుర్భిర్వర్తసే ఏన పాదైర్లోక సుఖావహై. ఏమడుగుతావు నువ్వు నన్ను అడిగేవాడు అయ్యావు, నీకు తెలీదా? మా భవాన్ హి వేద తత్సర్వం, నీకే అన్నీ తెలుసు. నువ్వు నన్ను అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉంది. యన్మాం ధర్మ అనుపృచ్ఛసి, ఎందుకంటే నువ్వే ధర్ముడివి. ఏమక్కర్లేదు, వేరే ఏం మాట్లాడుకోక్కర్లేదు. చతుర్భిర్వర్తసే ఏన పాదైర్ లోక సుఖావహై, 4 కాళ్లతో ఉండవలసినటువంటి నీవు 3 కాళ్ళు పనిచేయక ఒకే కాలితో ఈడ్చుకుంటూ వస్తున్నావు కదా, ఇదొక్కటి చాలదా? దానం అనేటువంటి ఒకే ఒక గుణం కాస్తో కూస్తో మిగిలి ఉంది అనేటువంటి పరిస్థితిలో మనిషి ఉన్నాడు అనటానికి చిహ్నంగానే కదా నువ్వు ఒక కాలుని ఈడ్చుకుంటూ వస్తున్నావు. నీవు ఒక కాలుతో ఈడ్చుకుంటూ వస్తున్నావు అంటేనే విషయం ఏంటి అని స్పష్టం కాలేదా? నా మొహంలో ఉండేటువంటి ఈ కాంతి విహీనతకు కారణం తెలియట్లేదా? పైగా నువ్వు నన్ను అడుగుతావా? అసలు సమస్య నాదేనా, నీది కాదా? కేవలం నేను మాత్రమే వాడిపోయి ఉన్నానా? నువ్వు 3 కాళ్ళు లేక ఒక కాలుతో ఈడ్చుకుంటూ నువ్వు రావట్లేదా? నువ్వు బాధపడట్లేదా? బాధ అనేది నేను పడుతున్నాను, నువ్వు పడుతున్నావు. ఇద్దరి బాధ ఒకటే, ఇద్దరి యొక్క సమస్య ఒకటే, పరిష్కారం ఒకటే. ఇద్దరి సమస్య మనిషే, ఇద్దరి సమస్యకు పరిష్కారము ఇదే మనిషే. కాబట్టి నువ్వు అడిగేది లేదు, నేను చెప్పవలసిందేమీ లేదు. భవాన్ హి వేద తత్సర్వం యన్మాం ధర్మాను పృచ్ఛసి చతుర్భిర్వర్తసే ఏన పాదైర్లోక సుఖావహై. నీకు ఉండేటువంటి 4 కాళ్ళు నిన్ను నడిపించేటువంటి కాళ్ళు కావు. లోక సుఖావహై, ఈ లోకంలో ఉండేటువంటి మనుషులకి, మానవులకి సుఖాలను ఇచ్చేటువంటి కాళ్ళు. వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేటువంటి కాళ్ళనే వాళ్ళు తెగ్గోసుకున్నారు అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అని వేరే చెప్పాలా? అలాంటి వాళ్ళు నా నెత్తి మీద కూర్చుంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పుకోవాలా అని భూమి చాలా నర్మగర్భంగానే ధర్ముణ్ణి ఒక అధిక్షేపంలాగా అడిగింది. నువ్వు నన్ను అడిగేది ఏమిటి? నీ సమస్య ఒకటే, నా సమస్య ఒకటే అని. కాకపోతే నేను బాధపడటానికి వేరే కారణం కూడా కలిసి ఉంది, చాలా పెద్ద కారణం కలిసి ఉంది. దాంతో నేను ఇంకా ఎక్కువ బాధపడుతున్నాను. ఏం కారణం కలిసి ఉంది అంటే, మొత్తం చెప్పుకోవాలి అంటే, లిస్ట్ అవుట్ చేసుకోవాలి అంటే 39 గుణాలు ఉన్నాయి. 39 గుణాలతో మానవులు కూడి ఉండాలి. 39 గుణాలు మానవుల్లో ఉండాలి. కానీ 39 గుణాలు మానవుల్లో ఉండటం అనేది చాలా రేర్, ఉండదు. ఆ 39 గుణాలు మానవుల్లో ఉండాలి అనే విషయాన్ని మానవులకు చెప్పటం కోసం అప్పుడప్పుడు భగవంతుడు పైనుంచి కిందకి దిగి వచ్చి ఆ 39 గుణాలను తనలో చూపించి, ఇదిలో ఇలా ఉందిరా అబ్బాయిలు,
39 గుణాలు ఉన్నాయి, ఇవి ప్రధానము, ఇంకా కూడా మంచి గుణాలు ఉంటాయి, వీటిని సాధించాలి, వీటిని నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకున్నప్పుడే మనిషి గొప్పవాడవుతాడు అని చెబుతూ ఉంటాడు. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఆయనలో మాత్రం ఆ 39 గుణాలు పరిపూర్ణంగా కనిపిస్తాయి మంచి దృష్టితో చూసే వాళ్ళకి. మరి నల్ల కళ్ళద్దాలు వేసుకొని చూస్తే కనిపించదు. మంచి కళ్ళతో గనక చూస్తే 39 గుణాలు ఆయనలో కనిపిస్తాయి. ఆ 39 గుణాలు తనలో చూపించటానికి అని ఆయన కొంతకాలం నా మీద ఉంటాడు కదా. ఉన్నప్పుడు ఆహాహాహా, ఇంత గొప్ప గుణాలతో సాక్షాత్తుగా పరమాత్మే దిగి వచ్చి నా మీద నుంచున్నాడు అని నేను సంతోషపడతాను, కళకళలాడిపోతూ ఉంటాను. ఆయన గనక శరీరాన్ని విడిచిపెట్టి వెళితే, ఆయన ఈ శరీరాన్ని కణించి తీసేస్తే, అయ్యో ఆ 39 గుణాలు ఏ శరీరంలోనూ కనిపించటం లేదే అని బాధపడుతూ ఉంటాను. ఏమా గుణాలు అంటే సత్యం, శౌచం, దయా, క్షాంతి, త్యాగ, సంతోష, ఆర్జవం, శమో, దమస్తపస్సామ్యం, తితిక్షోపరతి శ్రుతం. మొదటి సెట్టు ఇది. సత్యం అంటే ఉన్నదున్నట్లుగా మాట్లాడటం, నిజాన్నే మాట్లాడడం, అబద్ధం చెప్పకపోవటం. శౌచం రెండవది. శౌచం అంటే లోపల బయట పరిశుభ్రంగా ఉండటం, లోపల ఏ రకమైనటువంటి దుర్గుణాలను కలిగి ఉండకపోవటం, బయటకి శరీరాన్ని ధర్మశాస్త్రపరంగా పరిశుద్ధంగా ఉంచుకోవటం. దయా అంటే ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధను సహించలేకపోవటం. బాధపడుతుంటే వీడికి ఇది జరగాల్సిందే అనేటువంటి క్రూర స్వభావం కాకుండా, ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధలో అయ్యో వీరికి బాధ వచ్చిందే, ఇది రాకూడదే, మనం ఎలా దీన్ని తగ్గించవచ్చు అనేటువంటి ఆలోచన చేసుకోవటం. క్షాంతి అంటే కోపానికి నిజమైన కారణం ఉన్నప్పుడు కూడా ఆ కోపాన్ని తెచ్చుకోకపోవటం, ప్రదర్శించకపోవటం, ఆ కోపానికి ప్రభావాన్ని చూపించకపోవటం. ఇది 4వ గుణం. త్యాగ 5వ గుణం. అంటే ఎవరైనా ఏదైనా అడిగితే కాదు అనకుండా, లేదు అనకుండా చెయ్యి చాచి ఇచ్చేసేయటం. ముక్త హస్తత, చెయ్యి ఎప్పుడూ తెరుచుకుని ఉండటం, ఏదో పిడికిలి బిగించుకుని నాది అని దాచుకోకుండా ఉండటం. త్యాగ. సంతోష, మనకి మాత్రం ఉన్నదాంతో చాలు అనుకునేటువంటి అలంబుద్ధి. ఆర్జవం. ఆర్జవం అంటే రుజుత్వం, వక్రంగా వ్యవహారం చేయకపోవటం. వ్యవహారంలో కానీ, మాటలో కానీ, లేకపోతే మనసులో కానీ ఏ రకమైనటువంటి వక్రత లేకపోవటం. శమః అంటే మనస్సులో వినయం అనేది ఉండటం, లేదా మనస్సు నిరంతరం మంచి విషయాలకు అనుకూలంగా ఉండటం. దమః అంటే బాహ్యమైనటువంటి ఇంద్రియాలు నిశ్చలంగా ఉండటం, ఇష్టం వచ్చినట్లు పరిగెత్తడం అని కాకుండా నిశ్చలంగా వాటి విషయాలకు, వాటి యోగ్యమైన విషయాలకు మాత్రమే అవి పరిమితంగా ఉండటం. సామ్యం అంటే శత్రువు అలాగే మిత్రుడు అనేటువంటి ఇద్దరు లేకుండా ఉండటం, ఇద్దరూ సమానంగానే ఉండటం, అందరూ సమానం అనేటువంటి భావనలో ఉండటం. తితిక్ష అంటే ఇతరులు ఎవరైనా అపరాధం చేస్తే, మన పట్ల తప్పు చేస్తే ఆ తప్పుని సహించగలగటం, ఆ తప్పును తప్పుగా భావించకపోవటం, కుదిరితే క్షమించటం, కుదరకపోతే దానికి దారి వేరే చూసుకోవటం. ఉపరతి అంటే ఏదైనా ఒక లాభం అనేది కనిపించినప్పుడు ఆ లాభం పొందాలి అనేటువంటి తపనను ప్రదర్శించటం కాకుండా ఉదాసీనంగా ఉండటం. లాభము వస్తుంది, నష్టము వస్తుంది, దాన్ని మనం లెక్క చేయక్కర్లేదు అనేటువంటి భావనతో ఉండటం. శృతం అనేటువంటిది 14వ గుణం. అంటే నిరంతరం శాస్త్ర విచారం. ఏ పని చేయాలన్నా దీనికి శాస్త్రం ఏ విధంగా ఉంది, ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్తోంది, వేదం ఏ విధంగా మాట్లాడుతోంది, ఇందులో ఉండేటువంటి గుణదోషాలు శాస్త్రీయంగా ఎలా నిర్ణయించబడాలి అనే విచారణ చేస్తూ ఉండటం అనేవి మొదటి సెట్ ఆఫ్ గుణాస్ అని అనుకోవచ్చు. 14 గుణాలు. సత్యం, శౌచం, దయా, క్షాంతి, త్యాగ, సంతోష, ఆర్జవం, శమః, దమః, తపః, సామ్యం, తితిక్ష, ఉపరతి, శృతం.
ఇవి కాకుండా జ్ఞానం, విరక్తి, ఐశ్వర్యం, శౌర్యం, తేజ, బలం, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతి, ధైర్యం, మార్దవమేవచ అనేటువంటి రెండవ సెట్ కూడా ఉన్నాయి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం మొదలు మినిమం నేను ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం తెలిసి ఉండటం. విరక్తి అంటే వైరాగ్యం, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో దేనిని కోరుకోకపోవటం అనేది విరక్తి. ఐశ్వర్యం అంటే నియంతృత్వం, ఎవరినైనా సరే నియంత్రించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండటం. శౌర్యం అంటే పరిస్థితులు అలా వచ్చినప్పుడు సందర్భానుసారంగా పరాక్రమాన్ని ప్రదర్శించవలసి వస్తే పరాక్రమాన్ని ప్రదర్శించగలగటం, పరాక్రమం ఉండటం, ఉన్న పరాక్రమాన్ని ప్రదర్శించగలగటం. శౌర్యం, తేజ అంటే ప్రభావం ఉండటం. అలాగే స్మృతి, తేజో, బలం అంటే లోపల బయట ఉండవలసినటువంటి బలం సమపాళ్లలో ఉండటం. అలాగే స్మృతి అంటే కర్తవ్య అకర్తవ్య నిర్ణయాన్ని సరి అయిన సమయంలో గుర్తుంచుకోవటం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ సందర్భంలో ఏం చేయాలి, ఏ సందర్భంలో ఏది పనికిరాదు అనేటువంటి శాస్త్రీయమైనటువంటి నిర్ణయాన్ని సరి అయిన సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవటం. స్మృతి అక్కర్లేని స్మృతుల కిందకి రావు. ఎప్పుడో చిన్నప్పుడు నువ్వు నాకేదో చేశావు, నా చాక్లెట్ ఎత్తుకుపోయావు అనే స్మృతి కిందకి రాదు. కర్తవ్య స్మృతి కిందకు వస్తుంది. అలాగే స్వాతంత్ర్యం అంటే ఇంకొకరి అధీనంలో ఉండకపోవటం, అపరాధీనత. కౌశలం అంటే ప్రతి దాంట్లోనూ ప్రతి క్రియలోనూ నైపుణ్యాన్ని కలిగి ఉండటం. ఏ క్రియ చేసినా ఏ పని చేసినా సరే ఆ పని టాప్ ఎండ్లో ఉండేటట్లు, లేదా హైకం ప్రతి విషయంలోనూ తన ధృతిని ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం. అదే సమయంలో మార్దవమేవచ మనసులో కాఠిన్యం లేకపోవటం, మనసు మృదువుగా ఉండటం, ధైర్యంగా వ్యవహరించటం అనేటువంటి గుణాలు. ఇందాక 14 గుణాలు ఇవి కలిపితే మొత్తం 26 గుణాలు. ఇవి రెండో సెట్టు. జ్ఞానం, విరక్తిరైశ్వర్యం, శౌర్యం, తేజో, బలం, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతి, ధైర్యం, మార్దవమేవచ అని. వీటితో పాటుగా ప్రాగల్భ్యం, ప్రశ్రయ, శీలం, సహః, ఓజః, బలం, భగః, గాంభీర్యం, స్థైర్యం, ఆస్తిక్యం, కీర్తి, మానః, అనహంకృతి అని మూడవ సెట్ కూడా ఉన్నాయి. ప్రాగల్భ్యం అంటే ప్రతి పనిలోనూ ఒక ప్రతిభను చూపించగలగటం. ఏ పని చేసినా లేదా ఏ మాట మాట్లాడినా ఆ మాటలో ఆ పనిలో ప్రతిభ కనిపించటం ప్రాగల్భ్యం. ప్రశ్రయ ప్రతిభ, మిగతా సామర్థ్యాలు, బలాలు ఇవన్నీ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు సంచరించటం కాకుండా ప్రశ్రయ వినయంగా ఉండటం. ఈ వినయంలోనే రెండు అంశాలు మళ్ళీ కలిసి ఉంటాయి. ఒకటి తన విషయంలో సిగ్గుగా ఉండటం, హ్రీహి నేను గొప్పవాణ్ణి అని అనుకోకుండా తన విషయంలో కాస్తంత సిగ్గును ప్రదర్శించటం, ఎదుటివారి విషయంలో గౌరవాన్ని ప్రదర్శించటం. వయసు వెరసా ఉండకూడదు. ఎదుటివారు తక్కువ, నేను చాలా ఎక్కువ అనే భావన చాలా వ్యతిరేకమైన భావన. అలా కాకుండా నేనే తక్కువేమో అన్నట్లుండటం, ఎదుటివారిని ఎక్కువ చేసి వారికి గౌరవాన్ని ప్రదర్శించటం, వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వటం, పరమాన దాతృత్వం. ఇది ప్రశ్రయం అనే దాని యొక్క లక్షణం. అలాగే శీలం అంటే స్వభావమే మంచిదవ్వటం, స్వభావంలో లోపాలు ఉండకుండా ఉండటం. దీనితో పాటు సహహ అంటే జ్ఞానేంద్రియ మనస్సు యొక్క బలం, ఓజహ అంటే జ్ఞానేంద్రియాల యొక్క బలం, అలాగే బలం అంటే కర్మేంద్రియాల యొక్క బలం. సహహ, ఓజహ, బలం అనేటువంటి మూడు బలాలు, మనస్సు నడిపించేటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటన్నిటికీ సరి అయిన బలం అనేది ఉండటం. దీనితో పాటుగా భగః అంటే ఐశ్వర్యం, భోగానికి కావలసినటువంటి సమృద్ధులు ధార్మికంగా సమకూరి ఉండటం, ధర్మబలంతో
భోగానికి కావలసినటువంటి సమృద్ధులు ఉండటం, సమృద్ధులు ఉండగానే, సంపదలు ఉండగానే వైరాగ్యం ఉండటం. సంపదలు లేక, ఏమీ లేక వైరాగ్యం అనేది కాకుండా, సమృద్ధి ఉండగానే, భగం అనేది ఉండగానే వైరాగ్యాన్ని పొంది ఉండటం అనేటువంటి భగం. అలాగే గాంభీర్యం అంటే ఎంత లోతు ఉందో తెలియకపోవటం, ఎవరు కదల్చినా సరే కదల్చలేకపోవటం, ఎవరు ఎన్ని రకాలుగా మార్చి చూడాలని చూసినా సరే మారకపోవటం, ఒక స్థిరమైనటువంటి నిర్ణయం, స్థిరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండటం. అదే సమయంలో స్థైర్యం, అచంచలత, చాంచల్యం లేకపోవటం. గాంభీర్యం, స్థైర్యం, ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే విశ్వాసం, శ్రద్ధ, ఈ రెండు కలిగి ఉండటం. అస్తి పరలోక, అస్తి శాస్త్రం అనే మాటను నిజంగా విశ్వసించటం. శాస్త్రం అనేది ఉంది, శాస్త్రం చెప్పేటువంటి పరలోకం అనేది ఉంది, ఆ శాస్త్రం చెప్పేటువంటి పరలోక సాధనం ధర్మం ఉంది. ఈ ధర్మము, శాస్త్రము, పరలోకము వీటన్నిటినీ అనుసరించే నడుచుకోవలసి ఉంది అనేటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండటం, శ్రద్ధగా ఉండటం. దాంతో పాటుగా శాస్త్రంతోనే ప్రతిదాన్ని ఆలోచించేటువంటి తత్వాన్ని కలిగి ఉండటం. దీనికి తోడు కీర్తి, అందరికీ కావలసినటువంటి కీర్తి, కాకపోతే చిన్నపాటి తేడా ఉండే కీర్తి. మంచి గుణాల మీద వచ్చేటువంటి కీర్తి, అందరికీ ఇష్టమైనటువంటి విషయాలలో ఉండేటువంటి కీర్తి. ఏదో పేరు మాత్రమే కీర్తి అనే శబ్దానికి అర్థం కాదు. ఏదో గాడిదలాగా అరవగలడు అనేటువంటి పేరు ఊరంతా ఉంటే దాన్ని కీర్తి కింద లెక్క పెట్టడానికి వీల్లేదు. ఆ కీర్తి, ఊరంతా ఉండేటువంటి పేరు మంచి విషయంలో ఉండాలి. ఆ మంచిని అందరూ ఆస్వాదించగలగాలి. రక్తలోకత అనేది కీర్తి యొక్క లక్షణం. ఆ లక్షణం ఉండేటువంటి కీర్తి ఉత్తమమైనటువంటి గుణం కిందకు వస్తుంది. అలాగే మానః, కీర్తి, మానః. మానః అందరితోనూ పూజలను అందుకోవటం. అందరితోనూ పూజలు అందుకుంటే వచ్చేటువంటి సహజమైన దుర్గుణం అహంకారం అయితే, ఆ అహంకారం లేకుండా ఉండటం అనేది చివరి గుణం అనహంకృతి, అహంకారం లేకుండా ఉండటం. మానం, గౌరవం ఉండాలి, అహంకారం మాత్రం ఉండటానికి వీల్లేదు. మానం, అందరితోనూ గౌరవాలు పొందేటువంటి పరిస్థితి ఉండాలి, కానీ ప్రశ్రయ, మనం మాత్రం ఎదుటివారి మీద వినయంగా ఉండాలి అనేటువంటి మూడవ సెట్ మొత్తం కలుపుకుంటే 39 గుణాలు అవుతాయి. ప్రాగల్భ్యం, ప్రశ్రయ, శీలం, సహః, ఓజః, బలం, భగః, గాంభీర్యం, స్థైర్యం, ఆస్తిక్యం, కీర్తి, మానః, అనహంకృతి అనేటువంటి గుణాలు 39 గుణాలు ఉన్నాయి. ఏతేచ అన్యేచ భగవన్ నిత్యా యత్ర మహాగుణాః ప్రార్థ్యాః మహత్వమిచ్చద్భిః న వియంతి స్మ కర్హిచిత్. ఈ చెప్పినటువంటి గుణాలు ఇవి ఉన్నాయి 39. అన్యేచ, ఇవి కాక చాలా గుణాలు ఉన్నాయి. పరమాత్మ యొక్క గుణాలను లెక్క పెట్టుకోవడం ఎవరి వల్ల ఏ పని? అన్యేచ భగవన్, ఓ పూజనీయుడైనటువంటి ధర్ముడా, నిత్యాః యత్ర మహాగుణాః, ఇలాంటి గొప్ప గుణాలన్నీ ఆ పరమాత్మలో నిత్యంగా ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉండేవి. ఆయన మనిషి అవతారంలో నా మీద కాలు మోపినప్పుడల్లా ఈ గుణాలు ఉండటాన్ని నేను గమనిస్తూ ఉండేవాడిని. కాలు తీసి కాలు పెడితే నా మీదే కదా పెట్టాలి, ఏ పని చేసినా నా మీదే కదా చేయాలి, ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఏ కార్యక్రమానికి, ఏ సంకల్పానికి పూనుకున్నా ఆయనలో ఈ గుణాలే నాకు కనిపిస్తూ ఉండేవి. ఇవేవో కేవలం పరమాత్మకు చెందిన గుణాలు అని ఎవరో భ్రమపడక్కర్లేదు. ప్రార్థ్యాః మహత్వమిచ్చద్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్,
Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885552. గొప్పవాడి కింద అంగీకరించే పరిస్థితి లేదు. ఎవరో కాదు, భూమే చెబుతోంది. నా మీద కాలు మోపిన వాడు ఎవడైనా సరే ఈ గుణాలుంటే వాడు గొప్ప లెక్క. ఈ గుణాలు లేకపోతే వాడు గొప్పతనానికి విలువే లేదు. వేరే గొప్పతనాలకు విలువ లేదు. ఈ గుణాలదే గొప్పతనము. గొప్పతనం కావాలి అనుకుంటే మాత్రం ఈ గుణాలను వేడుకోవాలి, కోరుకోవాలి. మిగతా వాళ్ళు కోరుకోవాలి, కానీ ఆ పరమాత్మకు మాత్రం ఈ గుణాలన్నీ నిత్యంగా ఎప్పుడూ ఉంటూ ఉండేవి. ఎప్పుడూ ఆయన ప్రదర్శించేవాడు. ప్రార్థ్యా మహత్వమిచ్చద్భి నవయంతి స్మ కర్హిచిత్. మిగతా వాళ్ళు కోరుకుంటూ సాధించాలి అని తపనలో ఉంటూ ఉండగానే ఈయన వాటన్నిటినీ తనలో చూపించేసేవాడు. ఎప్పటికీ ఆయన నిద్రపోతున్నా, మెలకుగా ఉన్నా, కోపంలో ఉన్నా, యుద్ధం చేస్తున్నా సరే ఇవేమీ కదిలేవి కావు. యుద్ధంలో కూడా ఇలాంటివి చూపించేవాడు. కోపంలో ఉన్నప్పుడు కూడా చూపించేవాడు. కోపంలో ఉన్నప్పుడు కూడా ఎంత కోపం ప్రదర్శించాలి అనే విషయాన్ని చూసేవాడు. అపరాధాలను సహించేటప్పుడు ఎంత అపరాధాన్ని సహిస్తాను, ఎంత అపరాధాన్ని సహించను అని ముందే చెప్పేసేవాడు. ఇలా ప్రతి అంశంలోనూ ఆయన తన యొక్క ఈ గొప్ప గుణాలను చూపిస్తూనే వచ్చాడు. మిగతా వాళ్ళు కోరుకోవలసిన పరిస్థితుల్లోనే ఉన్నారు. కోరుకోని వారు కొంతమంది, కోరుకున్నా సరే వాటిని సాధించని వారు కొంతమంది, మిగతా వాళ్ళు ఏవో తిప్పలు పడుతున్నారు. అన్ని గుణాలు మూట కట్టినట్లు ఒక చోట ఉన్నాయి కదా అని నేను సంతోషిస్తూ వచ్చేదాన్ని. ఏతే చాన్యే భగవన్ నిత్యాయత్ర మహాగుణాః ప్రార్థ్యాః మహత్వమిచ్చద్భిః న వియంతి స్మ కర్హిచిత్. సద్గుణాలన్నీ మూట కడితే ఆ పరమాత్మలో కనిపిస్తూ ఉండేవి. చాలా సంతోషంగా ఉండేది, కళకళ్ళాడుతూ కనిపించేదాన్ని. కానీ తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం శోచామి రహితం లోకం పాప్మనా కలినేక్షితం. ఈరోజు నా పరిస్థితి ఏంటి అంటే, ఈరోజు పరిస్థితి ఏంటి అంటే తేన అహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం శోచామి రహితం లోకం. ఈరోజు ఆ శ్రీహరి తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతో ఏమైంది? శ్రీనివాస, లక్ష్మి ఎన్ని రకాల్లో చూసుకున్నా సరే ఆ లక్ష్మికి ఆశ్రయమైనటువంటి నివాసమైనటువంటి ఆయన లక్ష్మీ నివాసమైనటువంటి తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాంటి దేహం? గుణపాత్రేణ. నేను చెప్పినటువంటి 39 గుణాలు కలిసి ఒక చోట మూటగట్టినట్టు ఉండేటువంటి దేహం, ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం శోచామి. ఆయన లేడు అని బాధపడుతున్నాను. ఆయన నా మీద నుంచి వెళ్ళిపోయాడు అని నేను బాధపడట్లేదు. ఆ బాధ కాదు నాది. శోచామి రహితం లోకం. లోకంలో ఉండేటువంటి మనిషికి ఆయన తోడు లేకుండా పోయిందే అని బాధపడుతున్నాను. లోకంలో ఉండేటువంటి ప్రతి మనిషికి తన ఉత్తమ గుణాలను చూపించి ఆదర్శవంతంగా ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుడు ప్రతి గుణంలోనూ ఈ గుణం మీరు సాధించుకోవాలి, ఈ గుణం మీరు సాధించుకోవాలి అని బోధించేటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళితే ఈ పాపం అమాయకులకి ఏ గుణం గురించి ఏం తెలుస్తుంది, ఎలా ఉండాలి అని ఏం తెలుస్తుంది? అందువలన నా మీద ఆయన కాలు మోపినవాడు వదిలిపెట్టి వెళ్ళాడు అనే దానికంటే కూడా కాలు మోపి కూర్చున్న మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే బాధగా ఉంది. శోచామి రహితం లోకం. లోకాన్ని గురించి ఆలోచిస్తున్నాను. ఈ లోకంలో నాలో ఉండేటువంటి మనిషి యొక్క పరిస్థితిని గురించి ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆ శ్రీహరి తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో కలి వెంటనే ప్రవేశించాడు. ఎప్పుడైతే ఆదర్శ పురుషుడు తనలో మంచి గుణాలను చూపించేటువంటి అద్దంలాంటి స్వచ్ఛమైనటువంటి పురుషుడు కనిపించకుండా వెళ్ళిపోయాడో అప్పుడు చూడటానికి వీళ్ళకి ఏ ఆదర్శము లేదు, చూసుకోవటానికి ఏ అద్దము లేదు. లేకపోవటం వలన తమకు ఉన్నవే గొప్పవి అని అనుకుని వీళ్ళందరూ భ్రమపడి మారిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు కలినా ఈక్షితం లోకం. వెంటనే ఇలాంటి సందర్భాలు ఏమైనా వస్తే నేనున్నాను అనుకుంటూ దూకి
వాళ్ళని పూర్తిగా పాడు చేయటానికి కలి సిద్ధంగా ఉంటాడు. మేము గొప్పవారము అని అనుకుంటే చాలు, వెంటనే కలి వచ్చేస్తాడు. గొప్పవాడిని పూర్తిగా అడుగంట పడుకోబెట్టేసి వెళ్ళిపోతాడు. పడుకున్నవాడికి పడుకున్న సంగతి కూడా తెలియదు. నేను నుంచునే ఉన్నాను, ఎగురుతూనే ఉన్నానని అనుకుంటాడు, ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి మనిషికి దాపురించిందే అని బాధపడుతున్నాను. నా మీద నుంచి వెళ్ళాడు అని కాదు, నాలో ఉండే మిగతా మనుషులకి తోడుగా ఉండవలసిన ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడే అని బాధపడుతున్నాను అని భూదేవి అంది. తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం శోచామి రహితం లోకం పాప్మనా కలినేక్షితం. ఎప్పుడైతే కలి ప్రవేశించిందో అప్పుడు ఈ మనిషి అనేవాడు పాపం తప్ప మరొకటి చేయడు. ఎందుకంటే కలి లక్షణమే పాపానికి హేతువుగా ఉండటం అనేటువంటి లక్షణం. ఆ లక్షణంలో ఉండే గనక కలి ప్రవేశిస్తే ఇంకా పాపం తప్ప ఇంకోటి తెలియదు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి గుణాలకు విలువ కూడా లేదు. ఎవరు కనీసం వీటిని లిస్ట్ అవుట్ చేసి నోటి బై హార్ట్ కూడా చేయరు. కనీసం ఈ శ్లోకాలను కూడా ఎవరు లెక్క చేయరు. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది అని భూదేవి ధర్ముడితో అంది. అదేంటమ్మా నీకు బాధ లేదంటావేమిటి అంటాడేమో అని పై శ్లోకంలో అంటోంది. ఆత్మానంచ అనుశోచామి భవంతంచ అమరోత్తమం దేవాన్ ఋషీన్ పితॄన్ సాధూన్ సన్వాన్ వర్ణాన్ తథా ఆశ్రమాన్ అని. ఆ శ్రీనివాసుడు, ఆ శ్రీకృష్ణుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు అనే బాధ నాకు లేదని కాదు, ఆత్మానంచ అనుశోచామి, ఆయన నన్ను కూడా విడిచిపెట్టి వెళ్ళాడు కాబట్టి ఆ విషయంలోనూ బాధగానే ఉంది. భవంతంచ నిన్ను కాస్తో కూస్తో నిలబెట్టేవాడు, ఒక కాలుతో ఈడుచుకుంటూ వస్తుంటే నీకు సహాయపడేవాడు ఆయనే కదా, ఆయన్ని వెళ్ళిపోయాడు, నీ పరిస్థితి ఏంటి అని నీ గురించి కూడా ఆలోచిస్తున్నాను, బాధగా ఉంది. అలాగే నువ్వు నేను ఇలా బాధపడుతూ ఉంటే కింద నుంచి పై వాళ్లకు బలం అందకపోతే వాళ్ళందరూ ఏమైపోతారు అని వాళ్ళ మీద కూడా బాధపడుతున్నాను. అమరోత్తమం ఇంద్రుడి మీదే బాధగా ఉంది. ఆ ఇంద్రుడి పరిస్థితి అగమ్యగోచరం. కింద నుంచి ఎవరైనా ఏమైనా యజ్ఞాలు చేస్తే పాపం ఆయనకి ఏమైనా అందాలి, యజ్ఞాలు చేసినందుకు ప్రతిఫలంగా ఆయన వర్షాలు ఇవ్వాలి. చేతిలోనేమో వర్షాలుంటాయి, మేఘాలుంటాయి, దాన్ని ఎక్కువసేపు ఉంచుకోలేడు. కావలసిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎక్కడ ఎవరికి ఎంత కావాలో అంత ఇవ్వడానికి వీలుండదు. ఈ చేతిలో ఉండే మేఘాలని తీసుకెళ్లి సముద్రంలోనో ఎక్కడో పోసుకుంటూ ఉండాలి పాపం. ఆయన పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి. అమరోత్తమం భవంతంచ అమరోత్తమం, ఆయన పరిస్థితి ఇలాగే ఉంది. ఆయన పరిస్థితి ఇలా ఉంటే దేవాన్ దేవతలు ఎలా ఉంటారు, ఋషీన్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఋషులేంటి, వాళ్ళు పడ్డ కష్టం ఏమిటి, వాళ్ళు ఎంత కష్టమైనటువంటి కాలంలో ఈ విషయాలన్నిటినీ సంగ్రహించి పై తరాల వాళ్ళకు అందాలని ప్రయత్నాలు చేసుకున్నారు, ఎంత శ్రమ పడ్డారు, వాళ్ళ శ్రమకు ఫలితం దక్కేది ఏముంటుంది అని వాళ్ళ విషయంలో బాధగా ఉంది. పితృదేవతల గురించి చెప్పనక్కర్లేదు. కాస్తంత నీళ్లు పోస్తే తృప్తి పడే పితృదేవతలకు నీళ్లు పోసే వాళ్ళు కూడా కరువైపోతారు. నీళ్లు పోసే టైం కూడా ఉండదు పాపం జనాలకి. ఏదో గుండెలు బాదుకుని ఏడిస్తే చాలు సంతోషపడ్డాడు మావాడు, ఏదో నా గురించి బాధపడుతున్నాడు అని సంతోషపడేటువంటి పితృదేవతలకు గుండెలు బాదుకునే టైం కూడా లేదు. బాధపడడానికి కూడా సమయం చాలనటువంటి వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమేమి ఉంటుంది. సాధూన్ మంచివాడికి విలువే లేకుండా పోతోంది. సర్వాన్ వర్ణాన్ వర్ణ వ్యవస్థ అనేది పోతుంది. ఆ మాట చెప్తేనే కోపం వచ్చేస్తుంది. మీ వర్ణధర్మాలు పాటించండి అయ్యా అంటే అదేదో కూడని మాట చెప్పినట్లు వచ్చేస్తుంది. ఆశ్రమ ధర్మాలు ఏదో బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనే 4 ఆశ్రమాలు ఉన్నాయి అంటే ట్రాష్ అనే మాట వచ్చేస్తోంది. వీటి గురించి ఆలోచిస్తుంటే నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఇంద్రుడేంటి, దేవతలేంటి, ఋషులేంటి, పితృదేవతలేంటి, వర్ణధర్మాలేమిటి, ఆశ్రధర్మాలేంటి, వర్ణాశ్రమ వ్యవస్థ ఏంటి, ఇవన్నీ ఎక్కడికి చేరిపోతున్నాయి అని ఆలోచిస్తే అందులోనూ తోడుగా బలంగా ఉండవలసినటువంటి ఆ శ్రీహరి లేడు అని అనిపిస్తే చాలా బాధగా ఉంది అని ధర్ముడితో భూదేవి అంటోంది. ఆత్మానంచ అనుశోచామి భవంతంచ అమరోత్తమం దేవాన్ ఋషీన్ పితॄన్ సాధూన్ సర్వాన్ వర్ణాన్ తథా ఆశ్రమాన్ అని.
ఇదైన తర్వాత ఇంకా కూడా 4-5 శ్లోకాల్లో భూమి తన బాధను వెళ్ళగక్కింది. తనకి శ్రీకృష్ణుడికి ఉండేటువంటి సంబంధాన్ని కూడా చెప్పింది. దాని గురించి తర్వాత చూద్దాము. ధర్ముడు, భూమి వీళ్ళిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనే విషయం ముందు తేల్చేసుకుందాం. ధర్ముడు ప్రశ్న వేసినప్పుడు ఎవరు ఎలా ఉన్నారని నువ్వు బాధపడుతున్నావు అని భూమిని ప్రశ్న వేస్తున్నాడు. భూమి ధర్ముడికి సమాధానం చెప్పేటప్పుడు ఎవరి గురించి చెప్తూ బాధపడుతున్నానంటోంది అనే విషయాన్ని చాలా కూలంకషంగా మనం చర్చించుకుందాం. ఇద్దరూ ఒకే ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనే విషయం ఈ పాటికే మనకు అర్థమైపోయింది. ఆ ఒకే ఒక వ్యక్తి మనిషి. ఎలా ఉండవలసినటువంటి మనిషి ఎలా మారబోతున్నాడు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పొరపాటున అలా మారిన దాఖలాలు మనలో ఏమైనా ఉన్నాయా అని ఆలోచించుకోవలసిన తరుణం మాత్రం మనలో తప్పనిసరిగా ఉంది. ధర్ముడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు ప్రతి మనిషి సమాధానం వెతుక్కోవలసిన అవసరం ఉంది. భూమి చెప్పినటువంటి ప్రతి గుణాన్ని, గొప్పవాడిని నేను, మిగతా ప్రాణుల కంటే గొప్ప, నా తెలివి గొప్ప అని చెప్పుకుని విర్రవీగేటువంటి మనిషి సాధించుకోవలసిన అవసరమైతే తప్పనిసరిగా ఉంది. ప్రార్థ్యాహ మహత్వం ఇచ్చద్భి, నేను గొప్ప అని మనిషి చెప్పుకోవాలి అంటే ఈ గుణాలు ఉండి తీరాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి పొరపాటున ధర్ముడు అడిగినటువంటి ప్రశ్నలలో ఒక ప్రశ్నైనా మనల్ని తాకే మాట అయితే, ఒక ప్రశ్నకైనా సరే మనం సమాధానం అయితే వెంటనే దాన్ని కడిగేసుకోవలసినటువంటి సందర్భం. పృథివీ చెప్పినటువంటి ఈ గుణాలలో ఒక్క గుణం అయినా సరే మనలో లేకపోతే ఆ గుణాలను సాధించుకోవాలి అనేటువంటి స్థిరమైన సంకల్పానికి ఇది తరుణం అని ఈ వృత్తాంతంలో మనం అర్థం చేసుకుందాం. కథాభాగానికి కాస్తంత విలువ తగ్గినా పర్వాలేదు. చెప్పదలుచుకున్నటువంటి అంశాల యొక్క విలువను మాత్రం మనం గట్టిగా పట్టుకుని ఎప్పటికైనా సరే ధర్ముడు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలకు కానీ, ఇంకా ఏమైనా పొరపాటున ఆయన అడగబోతున్నటువంటి ప్రశ్నలకు కానీ మనం మాత్రం సమాధానంగా దొరకకూడదు. మనం ధర్మానికి చిక్కకూడదు. పృథివీ చెప్పినటువంటి గుణాలు అన్నీ రావాలి. కనీసం సులభంగా ఉండే ప్రాథమికమైన కొన్ని గుణాలైనా మనలో ఉండాలి, మనలో పెరగాలి. పెరిగినవి బలంగా ఉండాలి. ఆ బలమైనటువంటి గుణాలు మిగతా గుణాలను కూడా ఆకర్షించే స్థాయిలో ఉండాలి అని ఆ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ప్రథమ స్కంధంలో 16వ అధ్యాయంలో 18వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః ధర్మః పదైకేన చరన్ విచ్ఛాయాముపలభ్యగాం పృచ్ఛతి స్మాశ్రువదనాం వివత్సామివ మాతరం ధర్మ ఉవాచ కచ్చిద్భద్రే నామయమాత్మనస్తే విచ్ఛాయాసిం లాయతే షణ్ముఖేన ఆలక్ష్యే భవతీమంతరాధిం
दूरे बन्धुं शोचसि कञ्चनाम्ब दूरे बन्धुं शोचसि कञ्चनाम्ब पादैर्न्यूनं शोचसि मैकपादम् पादैर्न्यूनं शोचसि मैकपादम् आत्मानं वा वृषलैर्भोक्ष्यमाणम् आत्मानं वा वृषलैर्भोक्ष्यमाणम् अहो सुरादीन् हृतयज्ञभागान् अहो सुरादीन् हृतयज्ञभागान् प्रजा उतस्मिन्मघवत्यवर्षति प्रजा उतस्मिन् मघवत्यवर्षति अरक्ष्यमाणाः स्त्रिय उर्विबालान् अरक्ष्यमाणा स्त्रिय उर्विबालान् शोचस्यथो पुरुषादैरिवार्तान् शोचस्यथो पुरुषादैरिवार्तान् वाचं देवीं ब्रह्मकुले कुकर्मणि वाचं देवीं ब्रह्मकुले कुकर्मणि अब्रह्मण्ये राजकुले कुलाग्र्यान् अब्रह्मण्ये राजकुले कुलाग्र्यान् किं क्षत्रबन्धोन् कलिनोपसृष्टान् किं क्षत्रबन्धून् कलिनोपसृष्टान् राष्ट्राणि वा तैरवरोपितानि राष्ट्राणि वा तैरवरोपितानि इतस्ततो वाशनपानवासः इतस्ततो वाशनपानवासः स्नानव्यवायोन्मुखजीवलोकम् स्नानौ व्यवायोन्मुखजीवलोकम् यद्वाम्बते भूरिभरावतार यद्वाम्बते भूरिभरावतार कृतावतारस्य हरेर्धरित्री कृतावतारस्य हरेर्धरित्री यद्वाम्बते भूरिभरावतार कृतावतारस्य हरेर्धरित्री यद्वाम्बते भूरिभरावतार कृतावतारस्य हरेर्धरित्री अन्तर्हितस्य स्मरति विसृष्टा अन्तर्हितस्य स्मरति विसृष्टा कर्माणि निर्वाणविलम्बितानि कर्माणि निर्वाणविलम्बितानि इदं ममाचक्ष्वतवाधिमूलम् इदं मम चक्ष्वतवाधिमूलम् वसुन्धरे येन विकर्षितासि वसुन्धरे येन विकर्षितासि कालेन वाते बलिनां बलीयसा कालेन वाते बलिनां बलीयसा सुरार्चितं किं हृतमम्ब सौभगम् सुरार्चितं किं हृतमम्ब सौभगम् धरण्युवाच धरण्युवाच भवान् हि वेद तत्सर्वम् भवान् हि वेद तत्सर्वम् यन्मां धर्मानुपृच्छसि यन्मां धर्मानुपृच्छसि चतुर्भिर्वर्तसे येन चतुर्भिर्वर्तसे येन पादैर्लोकसुखावहैः पादैर्लोकसुखावहैः सत्यं शौचं दया क्षान्तिः सत्यं शौचं दया क्षान्तिः त्यागः सन्तोष आर्जवम् त्यागः सन्तोष आर्जवम् शमोदमस्तपः साम्यम् शमोदमस्तपः साम्यम् तितिक्षोपरतिश्रुतम् तितिक्षोपरतिश्रुतम् ज्ञानं विरक्तिरैश्वर्यम् ज्ञानं विरक्तिरैश्वर्यम् शौर्यं तेजो बलं स्मृतिः शौर्यं तेजो बलं स्मृतिः स्वातन्त्र्यं कौशलं कान्तिः स्वातन्त्र्यं कौशलं कान्तिः धैर्यं मार्दवमेव च धैर्यं मार्दवमेव च प्रागल्भ्यं प्रश्रयशीलम् प्रागल्भ्यं प्रश्रयशीलम् सह ओजो बलं भगः
सह ओजो बलं भगः गाम्भीर्यं स्थैर्यमास्तिक्यं गाम्भीर्यं स्थैर्यमास्तिक्यं कीर्तिर्मानो नहङ्कृतिः कीर्तिर्मानो नहङ्कृतिः एते चान्ये च भगवन् एते चान्ये च भगवन् नित्या यत्र महागुणाः नित्या यत्र महागुणाः प्रार्थ्या महत्वमिच्छद्भिः प्रार्थ्या महत्वमिच्छद्भिः न वियन्ति स्म कर्हिचित् न वियन्ति स्म कर्हिचित् तेनाहं गुणपात्रेण तेनाहं गुणपात्रेण श्रीनिवासेन साम्प्रतम् श्रीनिवासेन साम्प्रतं शोचामि रहितं लोकम् शोचामि रहितं लोकम् पाप्मना कलिनेक्षितम् पाप्मना कलिनेक्षितम् आत्मानं चानुशोचामि आत्मानं चानुशोचामि भवन्तं चामरोत्तमम् भवन्तं चामरोत्तमम् देवान् ऋषीन् पितॄन् साधून् देवान् ऋषीन् पितॄन् साधून् सर्वान् वर्णांस्तथाश्रमान् सर्वान् वर्णांस्तथाश्रमान् ब्रह्मादयो बहुतिथं यदपाङ्गमोक्ष ब्रह्मादयो बहुतिथं यदपाङ्गमोक्ष कामास्तपः समचरन् भगवत्प्रपन्नाः कामास्तपः समचरन् भगवत्प्रपन्नाः ब्रह्मादयो बहुतिथं यदपाङ्गमोक्ष कामास्तपः समचरन् भगवत्प्रपन्नाः ब्रह्मादयो बहुतिथं यदपाङ्गमोक्षकामास्तपः समचरन् भगवत्प्रपन्नाः सा श्रीस्ववासमरविन्दवनं विहाय साश्रीस्ववासमरविन्दवनं विहाय यत्पादसौभगमलं भजते नुरक्ता यत्पादसौभगमलं भजते नुरक्ता तस्याहमब्जकुलिशाङ्कुशकेतुकेतैः तस्याहमब्जकुलिशाङ्कुशकेतुकेतैः श्रीमत्पदैर्भगवतः समलङ्कृताङ्गी श्रीमत्पदैर्भगवतः समलङ्कृताङ्गी त्रीनत्यरोच उपलभ्य ततो विभूतिम् त्रीनत्यरोच उपलभ्य ततो विभूतिम् लोकान् समां व्यसृजदुत्स्मयतीं तदन्ते लोकान् समां व्यसृजदुत्स्मयतीं तदन्ते यो वै ममाति भरमासुरवंशराज्ञाम् यो वै ममाति भरमासुरवंशराज्ञा अक्षौहिणी शतमपानुददात्मतन्त्रः अक्षौहिणी शतमपानुददात्मतन्त्रः त्वां दुःस्थमूनपदमात्मनि पौरुषेण त्वां दुःस्थमूनपदमात्मनि पौरुषेण सम्पादयन् यदुषुरम्यबबिभ्रदङ्गम् सम्पादयन् यदुषुरम्यमबिभ्रदङ्गम् कावासहेतविरहं पुरुषोत्तमस्य कावासहेतविरहं पुरुषोत्तमस्य प्रेमावलोकरुचिरस्मितवल्गुजल्पैः प्रेमावलोकरुचिरस्मितवल्गुजल्पैः स्थैर्यं समानमहरन्मधुमानिनीनाम् स्थैर्यं समानमहरन्मधुमानिनीनाम् रोमोत्सवो मम यदङ्घ्रिविटङ्कितायाः रोमोत्सवो मम यदङ्घ्रिविटङ्कितायाः
తయోరేవం కథయతోః తయోరేవం కథయతోః పృథివీధర్మయోస్తదా పృథివీధర్మయోస్తదా పరీక్షిన్నామ రాజర్షిః పరీక్షిన్నామ రాజర్షిః ప్రాప్తః ప్రాచీం సరస్వతీం ప్రాప్తః ప్రాచీం సరస్వతీం ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే ప్రథమస్కంధే షోడశోऽధ్యాయః షోడశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి అత్యద్భుతమైనటువంటి 39 గుణాల గురించి ఆచార్యముఖంగా భాగవతామృత రసాస్వాదంలో భాగంగా మనందరం కూడా చక్కగా తెలుసుకున్నాం. ఇప్పుడు త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ అనేటువంటి అద్భుతమైనటువంటి సంస్కృత సంకీర్తన తాళపాక అన్నమాచార్య రచించినటువంటిది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ బిఎం లోకనాథం రెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క బృందం వాద్య సహకారం అందించగా ఆలపించడానికి సన్నద్ధంగా ఉన్నారు. మనందరం కూడా చక్కగా ఆనందంతో ఆలకిద్దాం, స్వామి సేవలో తరిద్దాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.